హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. అది కూడా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. నేను ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఒక 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ తీసుకోండి. నేనైతే 1/2 కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను. ఇవి నీట్గా పొట్టంతా తీసేసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి మనము ఒక దబర్లో అయితే వేసుకోవాలి. మనకు కాకరకాయ అంటేనే చేదుగా ఉంటుంది కదా. సో ఈ చేదు పోయేదానికైతే మనం ఫస్ట్ ఉప్పుతో అంటే కాకరకాయ నీళ్ళలో ఉప్పు వేసి బాగా కడుక్కోవాలన్నమాట. ఇలా ఉప్పు వేసి బాగా వాటికి పట్టేటట్టు ఇట్లా వేసేసుకొని అప్పుడు మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత తీసుకొని మనం మళ్ళీ బాగా కడిగేసి అవి కొంచెం కూడా అంటే చెమ్మ లేకుండా ఇలా గట్టిగా పిసికేసి ఇట్లా మనము వేసుకోవాలన్నమాట కాకరకాయలు. ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనము కడాయి అయితే పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి, అంటే తాలింపు గింజలు అన్నమాట. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అదేవిధంగా పప్పులండి, మన ఇష్టం ఏ పప్పులైనా వేసుకోవచ్చు. నేనైతే మినపప్పు అయితే యాడ్ చేశాను. సో పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చెనపప్పు లేదని నేనైతే మినపప్పే వేశాను. నవ్వులేదానికైతే బాగుంటుంది అన్నమాట. తర్వాత చెమ్మ కూడా కొంచెం కూడా లేకుండా ఈ కాకరకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, సో అవైతే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. చూడండి, ఆయిల్లో అయితే బాగా ఉడుకుతుందన్నమాట. అంటే ఆయిల్లోనే ఉడకబెట్టాలన్నమాట కాకరకాయ. సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి. మనకైతే కాకరకాయ అయితే ఆల్మోస్ట్ ఆల్ సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు కాకరకాయ సగం ఉడికిన తర్వాత అప్పుడు మనము ఒక పచ్చి ఎర్రగడ్డ ఇలా తరిగేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. సో మనమైతే ఇలా చేసుకుంటే అండి ఖచ్చితంగా అయితే మనము అన్నంతో తినేసి ఇవ్వచ్చు అనమాట, ఏ కూర లేకుండా. సో అంటే కాకరకాయ సగం ఉడికిన తర్వాత అప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటు అదేవిధంగా పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. అసలు ఇలా చేసుకొని తింటా అండి ఒక ముద్దు కూడా వదలము. మొత్తం కాకరకాయ మొత్తం మనమే తినేస్తాం అన్నమాట. ఎందుకంటే అంత బాగుంటుంది. మీరు ఖచ్చితంగా అయితే ఒకసారి ఇలా చేయండి నేను చేసినట్లుగా. మీకు 100% అయితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఇలాగే చేసుకొని తింటారు. 100% అయితే నేను గ్యారెంటీ అయితే ఇవ్వగలనండి. ఎందుకంటే మా అత్తమ్మ ఇది ఇలా చేయడం అనేది నాకు నేర్పించింది అనమాట. సో కాకరకాయ అంటే నేను ఇలా చేసుకుంటాను. అదేవిధంగా అయితే ముందుగానే నేను మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. అంటే ఎండుమిరపకాయలు, కొబ్బరి, తెల్లగడ్డలు, కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీకి వేసేసి ఇలా పొడిగా చేసి పెట్టుకొని ముందుగానే డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో అదైతే ఇప్పుడైతే నేను ఈ కాకరకాయలో అంటే కారం వేయకుండా డైరెక్ట్గా ఈ పొడి అయితే వేసేసుకుంటాను అన్నమాట.
సో ఈ పొడి వేయడం వల్లనే మనకు టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. మీకు నచ్చకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. అదేవిధంగా నచ్చినా కూడా కామెంట్ అయితే చేయండి, నాకు బాగుందనో లేదనో ఏదో ఒకటి. సో మనకు కూర అసలు ఇంకా వేరే కూర ఏం అవసరం లేదండి. ఇలా చేసుకుంటే కడుపు నిండా అసలు ఈ కాకరకాయ ఫ్రైతోనే తినేసేవచ్చు. సో నేను ఇంట్లో తక్కువ మెంబర్స్ కాబట్టి నేను 1/2 కిలోనే చేస్తున్నానండి. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఒక అర కేజీ కానీ లేదంటే కేజీ అయినా తీసుకొని వండుకోవచ్చు, బాగుంటుంది. లాస్ట్లో అండి కొత్తిమీర కరివేపాకు అయితే ఇట్లా వేసేసుకొని కలబెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే అసలు ఎలా ఉందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటే పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా అయితే టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అదేవిధంగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.